నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో వాడీవేడి చర్చ. ఆర్థిక అత్యవసర పరిస్థితి తెచ్చారని ప్రతిపక్షాల ఆరోపణ. విమర్శలను కొట్టిపారేసిన కేంద్రం. ప్రజా సంక్షేమం కోసమే సాహసోపేత నిర్ణయమన్న ప్రభుత్వం. అక్రమార్కుల భారతం పట్టే వరకు యుద్ధం ఆపబోమన్న వెంకయ్యనాయుడు. దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏటీఎంల వద్ద కొనసాగుతున్న రద్దీ. మైక్రో ఏటీఎంల సేవలు విస్తృతం. వినియోగదారులకు సిరా వేస్తున్న సిబ్బంది. వ్యాపారులకు రోజువారీ నగదు పెంచాలని కేంద్రానికి తెలంగాణ వినతి. రైతుల చిన్న మొత్తాలను నల్లధనంగా చూడరాదని మంత్రి ఈటెల సూచన. మీడియాకు స్వీయ నియంత్రణే మేలు. ప్రభుత్వానికి మార్గదర్శనం చేయాలని ప్రెస్ కౌన్సిల్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ సూచన. అత్యుత్తమ 10 విమానాశ్రయాల్లో ఒకటిగా భోగాపురం. అధికారులకు చంద్రబాబు ఆదేశం. వచ్చే నెల నుంచి గోదావరి జిల్లాలో పైపుల ద్వారా వంట గ్యాస్. విశాఖ వేదికగా రేపు ఇంగ్లండ్తో రెండో టెస్టుకు సిద్దమైన భారత్. గంభీర్ను పక్కన పెట్టి రాహుల్కు చోటిచ్చే అవకాశం. రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దు అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. రద్దు ప్రక్రియలో సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయిందని విమర్శించిన విపక్షాలు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్డీఏ సర్కార్ తెచ్చిందని ఆరోపించాయి. పాత నోట్ల రద్దు ముందే కొందరికి తెలిసిందని ఆరోపించిన ప్రతిపక్షం ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయగా కేంద్రం కొట్టిపారేసింది. దీర్ఘకాలంలో ప్రజలకు మేలు చేసే ఈ ప్రక్రియ విషయంలో ముందు ఆలోచనా ధోరణి మార్చుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతిపక్షాలు నల్లకుబేర్ల పక్షమా లేక పేదల పక్షమా తేల్చుకోవాలని సవాల్ విసిరింది. శీతాకాల సమావేశాల తొలి రోజే 500, 1000 నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్లో వేడి రాజుకుంది. ఈ అంశంపై జరిగిన చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ దేశ ఆర్థిక వ్యవస్థ నల్లధనంపై ఆధారపడి ఉందనే సంకేతాలను ప్రపంచానికి తెలిసేలా వ్యవహరించారని విమర్శించారు. దేశంలో పేదలు, మహిళలు, రైతుల వద్ద నల్లధనం ఎందుకు ఉంటుందని ప్రశ్నించిన ఆయన గతంలో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఇలా దేశం ఇబ్బంది పడలేదన్నారు. जो 200 रुपए दिन की दिहाड़ी पाता है, सप्ताह से लाइन में लगा है, मशीन काम नहीं करती, करोड़ों लोग लाइनों के अंदर हैं, सब लोगों को, हिंदुस्तान के तमाम नागरिक को बिना किसी वार्निंग के आपने देश के सब लोगों को अपराधी बना दिया। कौन सा अधिकार प्रधानमंत्री और आपका है कि बैंक में जमा खातों पे पैसा निकालने पर आप पाबंदी लगाएं? यह अधिकार किस कानून ने आपको दिया है? किस संविधान ने आपको यह कानून दिया? पैसा हमारा हो और आपसे भीख मांगे कि हमको अपने अकाउंट से अपना पैसा निकालने दो, इसको आप न्याय कहते हैं? इसको काले धन से लड़ाई कहते हैं? आपने आर्थिक अराजकता భారతవర్ష్ में लाई है. నోట్ల రద్దు అంశం ముందే కొందరికి ఎలా తెలిసిందో సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ये जांच होनी चाहिए. आज की तारीख तक, 8 तारीख तक कितने लोगों ने 1 करोड़ से ज्यादा का सोना खरीदा, कितने लोगों ने फॉरेन करेंसी खरीदी, कितने लोगों ने बुलियन में इन्वेस्ट किया और कितना पैसा. ये बातें सामने लाओ. उन लोगों की लिस्ट भी सामने लाओ. पकड़ तो लिया आपने गरीब को, उसको बना दिया काले धन का व्यापारी, उसको बना दिया अपराधी और खुद लेके चौपट हो गए. उन लोगों की कोई सूची नहीं है, क्योंकि वो आपके जब सूची निकलेगी तो हिंदुस्तान का सबसे बड़ा स्कैम काले धन को दूर करने के नाम पे सामने आएगा. उसकी जांच होनी चाहिए. ప్రతిపక్షం ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొట్టిపారేశారు. పెద్ద నోట్ల రద్దును ప్రజలు స్వాగతిస్తుంటే వైరి పక్షాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేందుకే పెద్ద నోట్లు రద్దు చేశారనే ఆరోపణలను ప్రజలే తేలుస్తారని స్పష్టం చేశారు. ये जो कदम उठाया गया है, इसका पूरा अधिकार था प्रधानमंत्री जी को, इस सरकार को. इसमें कोई ऐसी परिस्थिति नहीं है कि ऑर्डिनेंस ही लाना जरूरी था. रिजर्व बैंक के बोर्ड ने यह निर्णय लिया और उस निर्णय के तहत 500 और 1000 रुपए के नोट को रद्द किया गया, पुराने नोट को, और नए नोटों द्वारा इस सिलसिला को आगे चलाया जाएगा. నోట్ల రద్దు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారని సమాజ్వాదీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు.
पैसे से कोई चुनाव नहीं जीतता, चुनाव जीतता है जनता की मन में जान पहुंचने से। 10-12% लोगों के पास इस देश की 90% पूंजी है। 90% लोगों के पास तो कुछ नहीं है, खाने पीने का है। 2000 का नोट आप जाइए गांव में, लेकिन दिल्ली से बाहर जाएं, गांव में जाएं, कोई लेगा ही नहीं, कहेगा साहब हमारे पास छूटे ही पैसे नहीं। పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలు ఇబ్బందులు పడుతుంటే పెద్దవాళ్లు మాత్రం విలాసంగా గడుపుతున్నారని సిపిఎం నేత సీతారాం యేచూరి ఆరోపించారు. Where is this black money, sir? All estimates say 6% of this black money is in cash. And people who generate this black money, remember, they are not misers. They don't keep their black money stacked under their bed. Their black money is in real estate. And now 1,000 rupees and 500 rupee notes are not there. A 15,000 rupee coin, that is a gold coin. And the gold imports have surged in the last 4 days. Nearly tripled according to one estimate. So this is where the buying is going on. And jewelers have advertised saying that our shops will remain open through the night. Until 20th of December, we'll accept 500 and 1,000 rupee notes. Convert your black money into gold. Are you catching black money or giving them opportunity to convert that into white? ఇదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,000 కోట్ల రూపాయల మొండి బకాయిలను రద్దు చేస్తోందంటూ వచ్చిన కథనాలపై రాజ్యసభలో పాలక విపక్షాల మధ్య వాగ్వాదం నడిచింది. వ్యాపారవేత్త విజయ్ మాల్యా సహా సంపన్నుల రుణాలను రద్దు చేస్తున్నారన్న విమర్శలను ప్రభుత్వం తప్పుపట్టింది. State Bank of India has waived 7,000 crores of NPAs from their non-performing assets or the loans that are not being returned. किसान सर अब ये आत्महत्या कर रहे हैं क्योंकि उनका कर्जा माफी नहीं होता, कर्जे में डूब, उनके लिए भी कुछ करो ऐसा. So you still pursue the loan, the entry in the books changes, that is from being a performing asset, it becomes a non-performing asset. A performing asset is one where interest is being serviced, non-performing where interest is not being serviced, but you will still continue to preserve it. So there is a little bit of a malapropism involved in this. Don't go by the literal meaning of write-off doesn't mean rin maafi in banking terms. So you're not... The loan still remains. The loan still remains. నోట్ల రద్దుపై అకస్మాత్తు నిర్ణయం తీసుకున్నారన్న విపక్షాల విమర్శలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముళ్లబాటని తెలిసినప్పటికీ దీర్ఘకాలంలో ప్రజల మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముందుగా నోట్ల రద్దు విషయం వెల్లడిస్తే నల్ల కుబేర్లు జాగ్రత్త పడరా అని వెంకయ్య ప్రశ్నించారు. నల్లధనం నిర్మూలించడంలో కఠిన నిర్ణయాలు తప్పవని తేల్చి చెప్పారు. मेरा कांग्रेस पार्टी से अनुरोध है, कृपया कांग्रेस पार्टी अपना लाइन तय करे. कोई पार्टी का निंदा करना मेरा उद्देश्य नहीं है. I have no intention, but please come out of this dilemma. Are you in favor of these hoarders? Are you in favor of these smugglers? Are you in favor of the people who are hoarding this money, who are distributing this counterfeit money, who are running a parallel economy? Or are you in favor of some strong steps? And are you in favor of taking some correctives if necessary? Let it be very clear. ఎన్డీఏ సర్కార్ అవినీతిపై పోరాటం చేస్తోందన్న వెంకయ్యనాయుడు అవినీతి పరులు, అక్రమార్కులు, నల్ల కుబేర్ల భరతం పట్టే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. As these people, these rich people, the corporates who are in the country, who are having that much money, have they grown? Are they born and grown only in 2 years and 3 months of Narendra Modi government? Who was in government from Delhi to Delhi, parliament to panchayat, municipality to मुख्यमंत्री, पूरा अधिकार आप लोग को हाथ में दे दिया. और क्रोनी कैपिटलिज्म किसने बढ़ाया? किसके जमाने में 2G स्कैम हुआ, कोल स्कैम हुआ, CWG स्कैम हुआ? इसका समाधान अरे कम से कम do the soul searching and then put an accusing finger at us. Please don't use that language at all. It will hurt you. It will boomerang on you because you have ruled the country and ruined the country for long. Sir, this is literally a war on corruption and blackmail. You have to decide on which side you are. Yes, it's a war. It's a war. It's a Mahayajna. You have to decide. Anybody trying to defend these people, offenders, they will be taken to task by the people. Sir, some of them are in such a position, sir, they neither can sleep nor can weep. నోట్ల రద్దుపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రయత్నిస్తున్న వేళ ప్రధాని మోదీ లోక్సభలో విపక్ష సభ్యులను పలకరించారు. లోక్సభ కార్యకలాపాలు ప్రారంభానికి ముందే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా వివిధ పక్షాల నేతల వద్దకు వెళ్లిన మోదీ వారికి అభివాదం చేశారు. అనంతరం ప్రారంభమైన సభ సిట్టింగ్ ఎంపీ రేణుకా సిన్హా సహా ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులు, ప్రపంచ నేతలకు సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాల తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు సభ వెలుపల మాట్లాడిన ప్రధాని మోదీ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
और देश हित में जब सब दल साथ मिलकर के चलते हैं, फैसले भी अच्छे होते हैं, जल्दी होते हैं, परिणाम भी अच्छा मिलता है। इस सत्र में भी बहुत ही अच्छी चर्चा होगी, सभी विषयों पर चर्चा होगी, दलों की अपनी राजनीतिक सोच के आधार पर भी होगी, सामान्य नागरिक की अपेक्षा और आवश्यकताओं के संदर्भ में भी होगी, सरकार की जो सोच है उस पर भी होगी। और मुझे लगता है कि एक बहुत ही अच्छी डिबेट इस सत्र में भी होगी। सभी दलों का बहुत ही अच्छा उत्तम योगदान भी होगा। सरकार की तरफ से जो प्रस्तावित कामकाज के विषय हैं उसे भी पूर्ण करने के लिए सभी दलों को साथ लेकर के आगे बढ़ने का भरपूर प्रयास किया जाएगा। పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్డీఏ మిత్రపక్షం శివసేన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 5 పేజీల వినతిపత్రం సమర్పించాయి. తృణమూల్ సహా ఇతర పక్షాల నేతలు, ఎంపీలతో పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా వెళ్లిన మమతా బెనర్జీ పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశంపై దృష్టి పెడతానని రాష్ట్రపతి తమకు హామీ ఇచ్చారన్న ఆమె లోక్సభలో ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని స్పష్టం చేశారు. నోట్ల రద్దుకు తాము అనుకూలమే అయినప్పటికీ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ర్యాలీలో పాల్గొన్నట్లు శివసేన తెలిపింది. आज मार्केट में सब्जी नहीं मिल रहा है, बच्चों को पीने के लिए दूध नहीं मिल रहा है, दुकान में मेडिसिन नहीं मिल रहा है। ऐसा परिस्थिति हो गया कि एक कॉन्स्टिट्यूशनल क्राइसिस हो गया, एक फाइनेंशियल इमरजेंसी हो गया। पहले आप नॉर्मल सी रेस्टोर कीजिए, मार्केट में पैसा अवेलेबल कीजिए, आम जनता को सहारा दीजिए और ब्लैक मनी के लिए आप प्लानिंग बनाइए। नॉन परफॉर्मेंस जो एसेट है लाख करोड़, ये 6 महीने में बढ़ गया कैसे, इसमें भी इन्वेस्टिगेशन होना चाहिए। పెద్ద నోట్ల మార్పిడి, ఖాతాల్లోని నగదు కోసం దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతోంది. పాత నగదును జమ చేసేందుకు ప్రజలు ఉదయం నుంచే బార్లు తీరారు. నల్లధన మార్పిడి నియంత్రణలో భాగంగా నోట్లు మార్చుకున్న వారికి బ్యాంకుల్లో సిరాగుర్తు వేయడం ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు ఇప్పటికే అనేక బ్యాంకులు మైక్రో ఏటీఎంలు అందుబాటులోకి తేగా ఎస్బీఐ ఓ అడుగు ముందుకేసి మొబైల్ ఏటీఎంలను ప్రవేశపెట్టింది. పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత వరుసగా 7వ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతోంది. పాత నోట్లు జమ చేసి కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. అనేక బ్యాంకుల్లో కొత్త 500 రూపాయల నోట్లు అందుబాటులోకి రావడం వల్ల 2000 నోటుతో వచ్చే చిల్లర ఇబ్బందులు తొలగుతాయని అధికారులు చెబుతున్నారు. అమాయకులను ప్రలోభపెట్టి వారి ఖాతాలతో తమ నల్లధనం మార్చుకునేందుకు కొందరు చేస్తున్న యత్నాన్ని అరికట్టేందుకు అనేక బ్యాంకుల్లో నగదు మార్పిడి చేసుకున్న వారికి బ్యాంకు సిబ్బంది సిరాగుర్తు వేస్తున్నారు. కేంద్ర ఆకస్మిక నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన మావోయిస్టులు నగదు మార్పిడికి వృద్ధులను బెదిరిస్తున్నారు. జార్ఖండ్లోని లాతేహార్ జిల్లాలో వృద్ధులను బెదిరించి తమ వద్ద భారీగా పోగుపడిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. అసోంలో కొత్త నోట్లు తీసుకెళ్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. టీ తోటల్లో పనిచేసే కూలీలకు వేతనాలిచ్చేందుకు డబ్బు తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రద్దీ కొనసాగుతోంది. భారీగా బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు పాత నోట్లు జమ చేసి కొత్తవి తీసుకుంటున్నారు. నగదు మార్పిడిలో కొద్దిపాటి సమస్యలు ఉన్నాయంటూనే కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. 500 రూపాయల నోట్లు అందుబాటులోకి వస్తే చిల్లర కొరత తీరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంజెక్షన్ వేస్తే నొప్పి పుడుతుంది, కానీ రోగం పోవడానికి ఆ ఇంజెక్షన్ వేసుకోవడానికి మేము రెడీ. ఈ నల్లదానాన్ని అరికట్టడానికి ఈ మోడీ తీసుకున్న నిర్ణయం కూడా సరైనదని, ఇంజెక్షన్ లాంటిది అని మేము కూడా అనుకుంటున్నాం. దేశం మొత్తం యాక్సెప్ట్ చేయాల్సింది, ఎందుకంటే బార్డర్లో సైనికుడు తను 24 గంటలు దేశం కోసం నిల్చుంటాడు. బట్ దాని ముందు 4 గంటలు 5 గంటలు ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. మనం కూడా దేశం కోసం మన వంతు, ఇది చిన్న ప్రయత్నమే అండి, పెద్ద ప్రయత్నం. ఇంకా ఇది నిత్యం జరుగుతూనే ఉండాలి. ఈ నల్ల కుబేరులు కూడా ఇంకా బయటికి రావాలి. ఏటీఎంలలో నగదు నిల్వలను మరింత పెంచిన బ్యాంకులు మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాయి. ఎస్బీఐ మరో అడుగు ముందుకేసి హైదరాబాద్లో మొబైల్ ఏటీఎంల ద్వారా సేవలందిస్తోంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో 10 ఎస్బీఐ మొబైల్ ఏటీఎంలు పనిచేస్తున్నాయి. నవంబర్ 30 వరకు వాటిని కొనసాగిస్తామని ఎస్బీఐ అధికారులు తెలిపారు. To anybody who's holding a card, whether it is a MasterCard, whether it is a Visa card or a Rupee card, anybody, or including a prepaid card, if he's holding it, he can just come and swipe his card on that machine and he can get 2,000 rupees straight away. The machine has an option of either transfer, sale or cash or cash.
కొన్ని ప్రభుత్వ సంస్థలు సహా ఇంకొన్ని చోట్ల రద్దయిన పాత నోట్ల స్వీకరణకు ఈ నెల 24 వరకు విధించిన గడువును డిసెంబర్ 30 వరకు పెంచాలని కోరుతూ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంకుపై ఉందని, గ్రామాల్లో కొనుగోళ్లకు పాత నోట్లను అనుమతించాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఈటెల క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించడంతో పాటు సామాన్యులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఎస్బీఐ ప్రవేశపెట్టిన సంచార ఏటీఎంలను ప్రారంభించారు. బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్న మంత్రి నోట్ల రద్దు వల్ల గ్రామాల్లో పరిస్థితి గంభీరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఉపసంహరణ నగదును 10,000 రూపాయలకు పెంచాలన్న ఈటెల వ్యాపారులకు పరిమితిని 50,000 నుంచి 2 లక్షల రూపాయలకు పెంచాలని ఆర్బీఐని కోరారు. 2.5 లక్షల పైన ఉన్న డబ్బు కూడా జమ చేసుకునే ఆస్కారం ఉన్నది. అక్కడక్కడ బ్యాంకులు కొంత ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ వ్యవసాయంలో వాళ్ళు 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కష్టపడి సంపాదించుకున్న సంపాదన ఉంటుంది. అది 10 లక్షలు ఉండొచ్చు, 15 లక్షలు ఉండొచ్చు. ఇలా ఒక ఉద్యోగి దాచుకున్న సంపాదన ఉంటుంది. కూలీ చేసుకునే వాడు కూడా 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కూలీ చేసుకుని సంపాదించుకునే డబ్బు ఉంటుంది. అట్లాంటి వాటిని కూడా ఇలా బ్లాక్ మనీ కింద జమ చేసేటువంటి చిన్న ఆలోచన ఉండొద్దని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా అనేక రకాల బిజినెస్ లో పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈ నోట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున నష్టం కూడా జరుగుతుంది. భోగాపురంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచపు అత్యుత్తమ 10 విమానాశ్రయాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విశేష అనుభవం ఉన్న దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని సూచించారు. వచ్చే నెలలో కొవ్వూరు, రాజమండ్రిలో, వచ్చే ఏడాది జూన్ కల్లా భీమవరం, ఏలూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని గెయిల్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై విజయవాడలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయానికి వచ్చే నెల మొదటి వారం కల్లా పర్యావరణ అనుమతులు పొందాలని అధికారులకు నిర్దేశించారు. 2017 జనవరి నాటికి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయాలన్నారు. ఓర్వకల్లు, దొనకొండ, నాగార్జునసాగర్, దగదర్తి విమానాశ్రయాల ఏర్పాటు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలకు ప్రయాణికుల తాకిడి పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 44% పురోగతి సాధించామన్నారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణ కోసం 698 ఎకరాలకు గాను 610 ఎకరాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు సీఎన్జీని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా 2018-19 కల్లా 4,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 1,250 మెగావాట్ల విద్యుదుత్పత్తి కానుందన్నారు. 149 రూపాయలకే టీవీ ప్రసారాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటు ముగింపు దశకు వచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రైవేట్ సంస్థలు ఇష్టానుసారం కేబుళ్లు వేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫైబర్ గ్రిడ్ లైన్ నుంచే కనెక్షన్లు పొందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖ, భీమిలి బీచ్ రోడ్డు నిర్మిస్తున్నట్టే భీమిలి, భోగాపురం మధ్య బీచ్ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. మొత్తం 20 కిలోమీటర్ల మేర 4 వరుసల్లో నిర్మించే ఈ రహదారి ప్రపంచంలోనే అత్యంత సుందరంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అనంతపురంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎనర్జీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కాకినాడలో 90 ఎకరాల్లో నెలకొల్పే లాజిస్టిక్ యూనివర్సిటీ పురోగతిని సమీక్షించారు. పోర్టుల వాణిజ్యంలో గడిచిన 7 నెలల్లో కేవలం 4.1% వృద్ధి మాత్రమే సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ, అమరావతి, గుంటూరు, తెనాలిని చుట్టి వచ్చేలా సర్క్యులర్ రైలు మార్గం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భావిస్తోంది. ముఖ్యమంత్రి సూచన మేరకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి ఈ ప్రాజెక్టుకు కార్యాచరణ ప్రారంభించారు. ఢిల్లీలోని రైల్వే అధికారులతో సమావేశమైన ఆయన 110 కిలోమీటర్ల మేర వేగవంతమైన రైలు మార్గంపై సమాలోచనలు జరిపారు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు మార్గం రద్దీ ఎక్కువగా ఉన్నందున రాజధాని చుట్టూ కొత్త లైను వేయటమే మేలని రైల్వే అధికారులు సూచించారు. కొత్త మార్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నిధులు సమకూర్చుకునేందుకు ఫ్రాన్స్కు చెందిన ఏఎఫ్డీతో మెట్రో ఎండీ చర్చలు జరపగా సానుకూల స్పందన వచ్చింది. కొత్త మార్గానికి రైల్వే అధికారులు సుముఖంగా ఉన్నందున సర్వే చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. సర్క్యులర్ రైలు మార్గంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులతోనూ రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు.
స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని క్రికెట్ దిగ్గజం రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగలో రెండోసారి పర్యటించిన టెండూల్కర్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన సచిన్ కండ్రిగలో స్వచ్ఛ భారత్ అమలు సహా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులపై పురపాలక, ఇంజనీరింగ్, గ్రామీణాభివృద్ది, రక్షిత మంచినీరు వంటి పలు విభాగాలకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం అదే గ్రామంలోని విజయమ్మ, గోపాలయ్య ఇంట్లోకి వెళ్లిన సచిన్ ఆమె ఇచ్చిన తేనీరు తాగారు. గ్రామ యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన టెండూల్కర్ అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. Instead of sometimes fathers drinking and smoking in the evening, spend that time with your family. That is more important. Get closer to each other. Enjoy that valuable time. Don't miss out on that opportunity. To children, you play hard, you enjoy sport, but also study at the same time. You have the balance of both. You study when it's time to study, and you play because children should play. And this love and affection that you've shown is truly remarkable. I just hope and pray to God that you are happy and healthy and make the best of these facilities. All the very best, and let's keep Bharat Swachh. ప్రసార మాధ్యమాల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని మీడియా సంస్థలే కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ స్వీయ నియంత్రణ విధించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలో జరిగిన ప్రెస్ కౌన్సిల్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న మోదీ పాత్రికేయులపై దాడులు, హత్యలు బాధాకరమన్నారు. మహాత్మాగాంధీ సైతం మీడియాపై బయటి శక్తుల నియంత్రణ సరికాదని చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. ప్రసార మాధ్యమాలకు విలువలు చాలా ముఖ్యమని సూచించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విస్తృతమవుతున్న సామాజిక మాధ్యమాలను గుర్తించాలని సూచించారు. गलतियों के आधार पर मीडिया का मूल्यांकन करना उचित नहीं होगा, लेकिन ये खुशी की बात है कि उसमें एक बहुत ही मैच्योर्ड, जिम्मेवार वर्ग है जो चाहता है कि इसको हम ही बैठ करके बुराइयों से कैसे बचाएं, कमियों से कैसे बचाएं और अधिक ताकतवर कैसे बनाएं। ये अपने आप में इस जगत के लिए एक उम्दा प्रयास है, ऐसा मैं मानता हूं, और ये निरंतर चलते रहना चाहिए। लेकिन बाहर के नियंत्रणों से, बाहर के नियमों से ये स्थिति नहीं बदलेगी। जब देश में इमरजेंसी आई, प्रेस काउंसिल को ही खत्म कर दिया गया था, भूत बात को ही खत्म कर दिया गया था. When the opposition parties become weak, the duty of the media to highlight the grievances of the masses and expose the loopholes and lacuna of the delivery mechanism. It is the duty of the media. And I recall the great journalistic standards that were maintained by late Ramnath Goenka, Sri C.R. Irani, even in the present days by Mr. Ramoji Rao. There are many such examples. We have set up such standards. We have to maintain those standards. We have to keep our values and traditions of our culture and heritage. At the same time, the value system is very much important. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.